పాకిస్తాన్ వ్యాప్తంగా సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని ఆ దేశంలోని చట్టసభలో ఇటీవలే తీర్మానం ప్రవేశపెట్టారు. సోషల్ మీడియా సైట్లపై బ్యాన్ విధించాలని సెనెట్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన సెనేటర్ బహ్రమన్ టాంగీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఫేస్బుక్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి వాటిని నిషేధించాలని టాంగీ తీర్మానంలో కోరారు. యువతరం పెడదోవ పట్టకుండా వినాశకరమైన ప్రభావాల నుంచి రక్షించేందుకు దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని కోరారు. భాష, మతం ఆధారంగా ప్రజల మధ్య విద్వేషాన్ని సృష్టించడం, సంస్కృతికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నారని తీర్మానంలో పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆర్మీకి దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగించడంపై ఆందోళనలు ఉన్నాయని టాంగీ పేర్కొన్నాడు. అయితే తీర్మానం ప్రవేశపెట్టిన నెల రోజుల్లోనే ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ పై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. దీంతో ఎలాన్ మస్క్ ఎక్స్ కి సంబంధించిన సిబ్బంది కోర్టు మెట్లెక్కింది. మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ పై నిషేధాన్ని రద్దు చేయాలని యాజమాన్యం పాకిస్తాన్ సింధ్ హైకోర్టుని ఆశ్రయించింది. దీంతో హైకోర్టు ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నివేదిక ప్రకారం ఒక వారంలోగా నిషేధాన్ని ఎత్తివేయాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. పాకిస్తాన్ ప్రభుత్వం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఎక్స్ ప్లాట్ఫామ్ దుర్వినియోగానికి గురవుతుందని, ఇందుకు సంబంధించిన జాతీయ భద్రతా సమస్యలను పరిష్కరించడంలో ఎక్స్ విఫలమైందని పేర్కొంది. అందుకే ఎక్స్ పై నిషేధం తప్పనిసరి అయిందని వెల్లడించింది. అయితే ఈ విషయంపై ఎక్స్ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.